హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈ రోజు వీడియోలో వచ్చేసి హైదరాబాదీ స్టైల్లో బగారా రైస్ చేస్తున్నానండి। సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఒక హాఫ్ కేజీ వరకు రైస్ తీసేసుకున్నానండి ఈ వీడియోకి। సో హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను। ఆయిల్ తీసేసుకొని అందులో బటర్ యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం అండి, నచ్చితే బటర్ యాడ్ చేయండి లేకపోతే గీ యాడ్ చేసుకోండి। సో అలా వేసిన తర్వాత కస్తూరి మేతి వేస్తున్నానండి। కస్తూరి మేతి వచ్చేసి 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను। తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి। సో హోల్ గరం మసాలా టోటల్ ఆయిల్లో హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి వేసాను। పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం క్వాంటిటీ తక్కువ తీసేసుకున్నానండి, మనం ఎందుకంటే ఇలాచి లవంగాలు సాజీరా అది హోల్ గరం మసాలా యాడ్ చేసాం కదండి। సో అందుకనేసి నేను తక్కువ తీసేసుకున్నానండి। ఇలా తర్వాత పుదీనా యాడ్ చేశాను, పుదీనా వచ్చేసి ఒక గుప్పడి వరకు తీసేసుకున్నానండి। ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ యాడ్ చేస్తున్నానండి। క్యారెట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ వరకు తీసేసుకున్నాను, బిగ్ సైజ్ వరది ఒకటి తీసేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను। ఎప్పుడు యాడ్ చేశానండి, టోటల్ పుదీనా పచ్చిమిర్చి ఆనియన్ టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నాను। సో ఇలా యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి 3 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నానండి। సో 3 గ్లాసెస్కి సరిపడా రైస్కి 6 గ్లాసెస్ తీసేసుకుంటున్నాను। వాటర్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసానండి రైస్ వచ్చేసి। సో ఇలా నానబెట్టేసిన తర్వాత 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఒక్కసారి కలిపేసేసేయండి। కలిపేసిన తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నానండి। కొంచెం హీట్ అయింది కదా అండి, వాటర్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత పుదీనా క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసేసుకోండి। ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో దిగుతూ ఉన్న కొద్దీ ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది। సో ఇలా మూత పెట్టేసి ఒక గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచేసేయండి। 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత చూడండి అవన్నీ ఏ విధంగా బాయిల్ అవుతూ కనిపిస్తున్నాయో, ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుందండి ఆ వాటర్కి। సో మ్యాక్సిమం ఎక్కువ మరిగించడానికి ట్రై చేయండి ఆ వాటర్ని। సో ఈ విధంగా ఎక్కువగా వాటర్ మరిగిన తర్వాత అందులోకి మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, సో ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను। మామూలుగా మనం ఇంట్లో వాడే రైసే తీసేసుకున్నానండి నేను। ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి। ఆ వెజిటేబుల్స్ మనం వేసిన క్యారెట్ పుదీనా మంచిగా ఫ్లేవర్ వాటర్లో మంచిగా ఇంకేలాగా పెట్టేసేయండి। ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసేయండి। 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత చూడండి లైట్గా వాటర్ ఉన్నాయి, ఒక్కసారి రైస్ని కింద లోపల అది అడుగు భాగాన ఉన్న రైస్ని పైన ఉన్న రైస్ని అడుగు భాగానికి ఇలా ఒక్కసారి కలిపేసేసుకోండి। కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి। మూత పెట్టేసి గ్యాస్ని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసేయండి। మామూలుగా మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో ఉంచేసేయండి। సిమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి। మూత క్లోజ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మనకు ఎంత పుల్లలుగా వచ్చిందో, ఒకదానికి ఒకటి స్టిక్కీ అవ్వదండి, ఒకదానితో ఒకటి అతుక్కోకుండా మెత్తగా కాకుండా చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో। ఈ వీడియోలో చూపిస్తున్నాను, చాలా పుల్లలుగా వచ్చిందండి, ఒకదానికొకటి మాత్రం అస్సలు అతుక్కోలేదండి। ఇది నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా తినడానికి చాలామంది ఇష్టపడతారండి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।